హాయ్ బంగారు తల్లులు, అందరూ బాగున్నారా? నేను ఫస్ట్ వీడియో పెడుతున్నాను, దయచేసి చూడండి. నేను రవ్వ కేసరిని ప్రసాదం చేస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరికి కూడా మనకి ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేస్తాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నేను నూక వేస్తున్నానండి. ఇక్కడ నాకు కావాల్సిన ప్రతి ఇంగ్రీడియంట్స్ అంటే ప్రతి ఐటమ్స్ నేను పెట్టానండి, మీకు చూపించాను. ఫస్ట్ ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు పంచదార వేయాలండి. అలాగే గ్లాసు నూకకి 6 గ్లాసులు వాటర్ వేయాలండి. ఫస్ట్ మనం ఈ నూకని మనం బాండీలో వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం వేపుకున్నాం కదండి. ఇది ఒక ప్లేట్లో తీసేసుకొని 6 గ్లాసుల నీళ్ళు బాండీలో వేసుకోవాలండి. ఇది బాగా మరుగుతున్నప్పుడు కొంచెం మనం షుగరు అంటే 2 గ్లాసుల షుగరు యాడ్ చేసేసుకోవాలి. ఇంట్లో బాగా తలతల మరిగేటప్పుడు చక్కగా మనం కలుపుతూ ఉండాలి. బాగా ఈ కలుపుతుంటే ఒక రకమైన టేస్ట్ కూడా వస్తుందండి. అంటే మనకి పాకం టేస్ట్ కింద వస్తుంది. కొంచెం లైట్గా కలర్ కూడా వేసుకోవాలండి. అంటే మన ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది ఎవరిష్టం వాళ్ళదండి. కానీ కలర్ అయితే లైట్ వేసుకుంటే చూడటానికి అందంగా ఉంటుంది. ఇది బాగా మరిగాక కొంచెం మనం చూసుకోవాలి, మధ్య మధ్యలో ఐలో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని. ఆ తర్వాత ఈ నూక తీసుకొని మనం ఉండలు కట్టుకుంటా చక్కగా అలా కలుపుతూ వేసుకోవాలండి. బాగా కలుపుతుంటేనే ఇవి ఉండలు కట్టవండి. ఇవి ఒక్క సిమ్లో పెట్టుకొని ఐలో పెట్టకూడదండి. ఈ నూక వేసాక ఎప్పుడు కూడా ఐలో పెట్టకూడదు, పొంగిపోద్ది. మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఆ సిమ్లోనే బాగా కలుపుతూ అవి ఏంటంటే దగ్గర పడాలండి. మరీ దగ్గర అంటే తిక్కుగా కాకుండా కొంచెం లూజుగా వచ్చే వరకు చక్కగా కలుపుకుంటూ కొంచెం టైం పడుతుందండి. ఇది అవ్వడానికి మినిమం ఒక అరగంట పట్టచ్చు మ్యాక్సిమం. దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఎందుకంటే నేను మీకు ఎంత చూపించాను కదండి, నేను వాటిలో ఒక ఐటెం నేను వేస్తున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే గ్లాసు నూకకి చాలా బాగుంటుంది. పక్కన ఈలోకి ఇది రెడీ అయిపోయింది కదండి. పక్కన ఇంకొక చిన్న బాగుండి ఏదో ఒకటి పెట్టుకొని మన ఇంట్లో ఎగిన ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలాంటివి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. దాంట్లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి బాగా కరిగే వరకు మనం చూసి జీడిపప్పులు ఫస్ట్ వేసుకోవాలండి. అవి దోరగా వచ్చే వరకు మనం బాగా వేపుకోవాలండి. చూసారా, కలర్ చక్కగా వచ్చింది. ఇవి కూడా ఆ ఉడుకుని దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత మనం కిస్మిస్ పళ్ళు వేసేసుకోవాలండి. అంటే అవి చక్కగా బాల్స్లా వస్తాయండి. అప్పుడు అవి అమ్మటే ఇంకా దాంతోపాటు వేసేస్తే మనకు పోపు వేసినట్టుగా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అలాగే ఇలాచీ పొడి ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికాక చక్కగా బౌల్లో తీసుకొని మనం పైన కొన్ని జీడిపప్పులు వేపేటప్పుడే కొన్ని తీసానండి, నేను అవి మీకు చూపించలేదు. పైన వేసుకొని చక్కగా మనకి దేవుడికి పెట్టచ్చు.